డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, 2024 సంవత్సరం నీట్ ఎగ్జామ్ ఈ మధ్యనే పూర్తయింది. ఫలితాల కోసం పేరెంట్స్, స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎడ్యుకేర్ సంస్థగా ఒక ముఖ్యమైన అంశం మీ ముందుంచడానికి ఈ అవకాశాన్ని ఇట్లా చేస్తున్నా. నీట్ ఎగ్జామ్ రాయడం ఎంత ఇంపార్టెంటో, ఎగ్జామ్ అయిన తర్వాత మనము తీసుకోవాల్సిన నిర్ణయం కూడా అంతే ముఖ్యం. దాదాపుగా 18 సంవత్సరాలుగా విదేశీ విద్యారంగంలో ప్రధానంగా ఎంబీబీఎస్ విద్యార్థుల్ని పంపించిన అనుభవంతో ఎడ్యుకేర్ సంస్థ వర్క్ చేస్తుంది. చాలామంది కన్సల్టెంట్స్కు విద్యపైన అవగాహన లేదు, విదేశాలపైన అవగాహన లేదు. కానీ ఆ దేశం వెళ్ళండి, ఈ దేశం వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. 2005లో ఎంబీబీఎస్ ఇన్ చైనా అనే కార్యక్రమంతో కాలుపెట్టి 18 సంవత్సరాలుగా దాదాపుగా 11 దేశాలతో మేము వర్క్ చేశాం. వర్క్ చేసే క్రమంలో మన ప్రభుత్వం యొక్క విధానాలేంటి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పద్ధతులేంటి అన్నీ కూడా చెక్ చేసుకుంటూ విద్యార్థులకు తక్కువ బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్ని గైడ్ చేస్తూ దాదాపుగా 2000 మంది విద్యార్థుల్ని ఈనాటి వరకు ఎడ్యుకేర్ సంస్థ 11 దేశాలలో అడ్మిషన్ గైడెన్స్ అందించి మంచి డాక్టర్స్గా కావడానికి దోహదపడింది. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే 2021 నవంబర్ 17 చట్టం మనం గమనించాలి. 2021 నవంబర్ 17 చట్టం ఇతర దేశాలకు ఎంబీబీఎస్ నిమిత్తం వెళ్ళే విద్యార్థుల కోసం మన ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఆ చట్టం మనం ఫాలో అయ్యే సందర్భంలో మాకు ఉండేటువంటి 18 సంవత్సరాల అనుభవంలో మన ముందు ఉన్నటువంటి 11 దేశాల్లో టాప్ ప్రియారిటీ మేము రష్యా ఒకటి, జార్జియా ఒకటి, ఈ 2 దేశాలకు టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం. అందులో కూడా రష్యాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, సెకండ్ ఇంపార్టెన్స్ జార్జియాకి ఇస్తున్నాం. ఒక్కసారి మనం ఒక దేశము, ఒక యూనివర్సిటీ ఎన్నుకునే కన్నా ముందు పేరెంట్ కానీ, విద్యార్థి కానీ అనేక రకాల అంశాలు పరిశీలించాలి. ఇవన్నీ పరిశీలించినప్పుడు రష్యా చాలా పెద్ద దేశం, సైంటిఫిక్గా, టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే పేరున్న దేశం. భారత ప్రభుత్వానికి రష్యా దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యాలో గవర్నమెంట్ యూనివర్సిటీస్ దాదాపుగా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల ముందు ఎస్టాబ్లిష్ చేసినటువంటి యూనివర్సిటీతో మేము వర్క్ చేస్తున్నాం. ఒకటి మాస్కోకు అతి దగ్గర ఉండేటువంటి ఓరల్ యూనివర్సిటీతో వర్క్ చేస్తున్నాం, ఇమాన్యుయల్ కాంత్ ఫెడరల్ యూనివర్సిటీతో వర్క్ చేస్తున్నాం, కజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీతో వర్క్ చేస్తున్నాం, అదేవిధంగా అల్టాయి స్టేట్ మెడికల్ యూనివర్సిటీతో వర్క్ చేస్తున్నాం. ఎక్కడైతే ఇండియన్ స్టూడెంట్స్తో ఎస్టాబ్లిష్ అయ్యి ఇండియన్ మెస్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, అనుకూలమైన ఫీజు, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా వర్క్ చేస్తున్నాం. సో దయచేసి మీ అందరి కోర ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకునే కన్నా ముందు మనం చాలా విషయాలు చెక్ చేసుకోవాలి. ఎవరు చెబితే వారి మాటని నిర్ణయం తీసుకోవడం కాకుండా ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషను, ఎక్స్పీరియన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఎడ్యుకేర్ సంస్థను కూడా ఒక్కసారి సంప్రదించమని చెప్పి మీ అందరినీ కోరుతున్నా.